श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत् శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయుగం 42, 43, 44 శ్లోకాలు 3 కూడా కలిపి చదివాం గడిచిన సత్సంగంలో. దానిలోని పదాల అర్థాన్ని చూస్తున్నాం. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్तीति వాదినః కామాత్మానః స్వర్గపరాః జన్మకర్మఫలప్రదాం క్రియావిశేషబహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. ఈ శ్లోకాలలోని కొన్ని పదాల యొక్క అర్థాన్ని చూస్తున్నాం మనం. భగవంతుడు ఇక్కడ జ్ఞానయోగమును గురించి వివరించి చెప్పిన తర్వాత అర్జునుడికి మరొకసారి కర్మయోగం యొక్క ముఖ్యత్వమును చెప్పటం కోసం రాబోయే అధ్యాయాల్లో కర్మయోగం గురించి ఇంకా ఎక్కువగా చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆ కర్మయోగం యొక్క ముఖ్యమైన ప్రిన్సిపల్స్, ఫౌండేషన్స్ ఏమిటి, పిల్లర్స్ అని చెప్పేటప్పుడు మొదట వ్యవసాయాత్మిక బుద్ధి, అవ్యవసాయాత్మిక బుద్ధి అని 2 రకాలైనటువంటి బుద్ధులను గురించి చెప్పారు. ఒకటేమో చక్కగా విషయాన్ని అర్థం చేసుకొని కర్మయోగం అంటే అసలు ఏమిటి, కర్మను నేను ఎట్లా నాకు రోగముగా కాకుండా యోగముగా చేసుకోవాలి అని తెలిసి వివేకముతోటి గురువును ఆశ్రయించి శాస్త్రమును వినేటువంటి వాడు వ్యవసాయాత్మిక బుద్ధి ఉన్నవాడు, అంటే కల్చర్డ్ మైండ్ అని చెప్పాం. మరొకడు దీనికి వ్యతిరేకంగా ఉన్నాడు. వాడికి కేవలం బాహ్యమైన అభివృద్ధిని గురించే చూస్తాడు, మెటీరియల్ ప్రాస్పరిటీని గురించే చూస్తాడు. ఆంతరికమైనటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధి, ఉన్నతిని గురించి అతడు ఆలోచించడు. కాబట్టి ఈ ఇద్దరిలో మనం నువ్వు ఎవరుగా ఉండాలని అనుకుంటున్నావు? సాత్విక స్వభావముతోటి సాత్వికమైనటువంటి కర్మలను చేస్తూ నువ్వు కర్మయోగ యొక్క విషయాన్ని చక్కగా అర్థం చేసుకుంటే నీకు ప్రయోజనపడుతుంది అని చెప్పిన తర్వాత, ఇది అర్థము కానిటువంటి రాజసిక గుణముతోటి రాజసిక కర్మలు చేస్తున్న వాళ్ళు ప్రపంచంలో ఎక్కువ మంది ఉంటారని వాళ్ళను గురించి భగవంతుడు క్రిటిసైజ్ చేస్తూ వాళ్ళ మీద వేలు చూపిస్తూ వీళ్ళందరూ ఇలా మాట్లాడతారు, ఇలా ప్రవర్తిస్తారు, ఇలా చింతిస్తారని చెప్పి మనకు ఈ శ్లోకాల్లో చెప్పేటప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలు చాలా ఎలా ఉంటాయి, తీపిగా ఉంటాయి, చాలా ఫ్లవరీ వర్డ్స్, ఇంపుగా సొంపుగా ఉంటాయి వినటానికి. అలా చెప్తారు వీళ్ళకి అసలు మొదట వివేకం లేదు. ఈ పదాలు ఏమేమి చూసామంటే, నేను ఆర్డర్ మార్చి చెప్తానని చెప్పి అవిపశ్చిత అని మొదట చూసాం, అంటే అవివేకులు. వేదవాదరతాః అనేది తర్వాత పదం. అంటే అర్థం వేదములో ఉన్నటువంటి పూర్వభాగాన్ని ముఖ్యత్వం ఇస్తారు, దానికి ప్రాముఖ్యత ఇస్తారు. వేద అంతభాగము వేదము
పూర్వభాగం ఎందుకు చెప్తున్నది, దీని వలన నువ్వు పొందవలసిన అంత భాగం ఏమిటంటే దాని పక్కన దృష్టిని తెప్పరు వీళ్ళు. అందువలన వీళ్ళు వేదంలో ఉన్నటువంటి అర్థవాదమైనటువంటి విషయాలనే చాలా హైలైట్ చేసి వాటినే పట్టుకుంటారు. అప్పుడు వీళ్ళకి ఏమిటంటే ఎక్కువగా వీళ్ళ బుద్ధుల్లో ఉండేది ఏంటంటే కోరికలు, ఎలా కోరికలు తీర్చుకోవాలి, ఇంకా ఇంకా నాకు ఆశలు ఉన్నాయి కాబట్టి దానికోసం ఈ పూజ చేస్తాను, ఆ యాగం చేస్తాను, ఈ వ్రతం ఉంటాను, ఆ దేవుని మొక్కుతాను, ఈ గుడికి వెళ్తానని చెప్పి వీళ్ళిట్లా ఈ కామములు ఉండుట చేత వీళ్ళకి భక్తి ఉన్నది, దేవుడి మీద నమ్మకం ఉంది, వేదాలను నమ్మేవాళ్లే. కానీ ఎందుకు వేదాన్ని నమ్ముతున్నావు, ఎందుకు అసలు దేవుడిని నమ్ముతున్నావు నువ్వు? ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి నాకు కావలసినవన్నీ అడుగుతూనే ఉంటాను. అప్పుడు దేవుడు ఒక అన్నిటినీ సప్లై చేసేటువంటి ఒక ఏమిటంటాం పెద్ద సూపర్ బజార్, సూపర్ మార్కెట్ లాగా. నేను నీకు ఇది చేస్తున్నాను. సహజంగా మార్కెట్కి వెళ్తే డబ్బులు పెట్టుకొని వెళ్తాం, ఆ డబ్బులతోటి పే చేసి తీసుకుంటాం. ఇక్కడ ఏమిటంటే ఇదిగో నేను నీకు ప్రసాదాలు చేయించాను, నీకు గుడి కట్టించాను, నీకు అభిషేకం చేయించాను, కాబట్టి నువ్వు నాకు ఇవ్వు అని చెప్పి వీళ్ళ కామాలు తీర్చుకోవడానికే, కామస్వభావం. అవి ఏమైనా తీరుతాయా? అదేదైనా లిస్టు ఈ రోజుతో అయిపోయిందండి ఇంక నేనేం అడగను అని అంటాడా? ఇప్పుడు ఆకలి అవుతున్నప్పుడు తింటాం అన్నం తిన్న తర్వాత పొట్ట నిండుతుంది, ఆకలి తీరిపోతుంది, కానీ మరలా కొన్ని గంటల తర్వాత ఆకలి అవుతుంది. అలాగే ఈ కామ కోరికలు అనేటువంటివి ఎన్నటికీ అవి తరగవు. కోరికలే అన్ని దుఃఖములకు కారణము అంటారు రామకృష్ణ పరమహంసులు వారు. అందరూ అదే అంటారు మహాత్ములందరూ. కాబట్టి వీళ్ళు అలాంటి వాళ్ళు. ఇంకా వీళ్ళకి లక్ష్యం ఏంటంటే స్వర్గపరాగ, హైయెస్ట్ లగ్జూరియస్ లైఫ్ కావాలి. అందుకని ఏం చెప్పాను ఆ రోజు, స్వర్గం అంటే ఈ రోజుల్లో ఎవరికి తెలియదు, నమ్మం, అది పెద్ద మనకు తెలియలేదు, వెళతామా వెళ్ళమా అది ఎక్కడుంది ఏంటని. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మనుషులకు అందరికీ ఏంటి ఆశ, ఇంకా ఇంకా సంపాదించాలి, లేక ఇతర దేశాలు వెళ్ళాలి, అక్కడ భోగాలు ఉంటాయి, బాగుంటుంది, అవన్నీ అని చెప్పి పరిగెడతారు. డబ్బుల కోసం, భోగాల కోసమే కదండి, వేరెందుకు పరిగెడతారు? కాబట్టి స్వర్గపరాహ అంటే ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఆ రోజుల్లో మనుషులు, ఇప్పుడు కూడా అట్లా ఎవరు ఉంటే ఉండొచ్చు, అంటే చనిపోయిన తర్వాతని. ఇప్పుడు దీంట్లో క్లాస్ ఏంటంటే నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే ద ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా, నువ్వు చావాలి. నువ్వు మరణిస్తే ఈ శరీరం పోయిన తర్వాత స్వర్గానికి వెళ్తావు. కానీ అమెరికా వెళ్ళాలంటే ఆ కండిషన్ లేదు. ఈ శరీరం ఉన్నప్పుడే నువ్వు ఇక్కడ దానికి సంబంధించినవన్నీ వీసాలు, పాస్పోర్ట్లు, అవి క్వాలిఫికేషన్లు అన్నీ తెచ్చుకుంటే అక్కడికి వెళ్ళచ్చు. సో ఇప్పుడు అమెరికా వెళ్ళిన వాళ్ళందరూ సమంగా ఉన్నారు. అక్కడ అంట్లు తోవడానికి వెళుతున్నారు, కార్లు తుడవడానికి వెళుతున్నారు. అమెరికా అంటే ఏ దేశమైనా కానివ్వండి, చెప్తున్నా జనరల్గా స్టేట్స్, యుఎస్ఏ, మా అబ్బాయి మా అమ్మాయి అక్కడ ఉన్నారంటే ఏంటి, అక్కడ ఏంటిటా చేస్తున్నాడంటే షాప్ కీపర్గా ఉన్నాడు, హోటల్లో క్లీనర్గానో ఏదో చేస్తారు. కొంతమంది ఏదో కొంచెం చదువుకున్నారు వెళ్ళారు, వాళ్ళు కూడా కొన్ని పనులు చేస్తూనే డబ్బులు సంపాదించుకుంటూ చదువుకోవాలి. నువ్వు ఎంత చేసినా, ఎంత అక్కడ గ్రీన్ కార్డు పొంది నువ్వు సిటిజన్ అయినా కూడా నిన్ను వాళ్ళ జాతిగా చూడరు, ఆ దేశానికి చెందినవాడిగా చూడరు. ఎందుకంటే ఆ రేషియల్ ఆ డిఫరెన్స్ ఉంది, స్కిన్ కలరే ఉంది కదా. నువ్వు ఎన్నో సంవత్సరాలు అక్కడ ఉండి మంచి ఇంగ్లీష్ మాట్లాడినా కూడా they cannot accept you as their own citizen. పేరుకి ఇస్తారు అవన్నీ. సరే, అప్పుడు ఇలాంటి వీటి మీద ఆశపడేవాడు. తర్వాత ఇలా మాట్లాడుతూ వీళ్ళ వాక్యాలన్నీ చాలా చక్కగా ఉంటాయి వినటానికి, అందుకని అట్లా చెప్తారు. తర్వాత పదాలు చూస్తున్నాం.
ఈ తర్వాత ఏంటంటే క్రియా విశేష బహుళాం. ఇప్పుడు స్వర్గ సుఖాలు కానీ, హయ్యర్ వరల్డ్స్ కానీ, ఇక్కడ కానీ ఇక దానికోసం నువ్వు చాలా తంటాలు పడాలి. దానికి క్యాట్, మ్యాట్ ఏవేవో ఎగ్జాములు రాయాలి. ఎగ్జాములు రాస్తూనే ఉంటారు. చాలామందికి ఇంకా వాళ్ళకి తపస్సు అది, అక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. అలాగా ఇక్కడ క్రియా విశేష బహుళమైన అనేకమైనటువంటి, ఇప్పుడు భక్తి తీసుకుంటేనో లేక నాకు దేవుడి దగ్గర నుంచి ఇవి రావాలంటే చెప్పాను కదా ఇప్పుడు. అందువల్ల నేను నాకు పుత్ర ధన ధాన్య స్వర్గ ఇవన్నిటిని నాకు పొందాలంటే ఇవన్నీ ఎన్నో ఉన్నాయి, మరి వాటికి ఎన్నో చేయాలి. అందుకనే గుడి తిరుగుతాం, ఆ ఊరు ఈ ఊరు తిరుగుతాం. అక్కడట ఆ అమ్మవారిని గనక నువ్వు పూజించావంటే 6 నెలలు తప్పకుండా ప్రతి శుక్రవారం వెళ్ళి చేసావంటే నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి అని చెప్తారు ఎవరో. మంచిదేనే, అనుకున్నవన్నీ జరిగేట్లయితే వెరీ గుడ్, జరుగుతాయి. అట్లా అనుకున్నవన్నీ జరిగితే అంటే ఏమనుకుంటావు నువ్వు, ఏమడుగుతావు నువ్వు? ఇవే కదా నాకు దయ, నా హృదయంలో దయ, శాంతి, కరుణ అనే మంచి గుణాలను, అసూయ లేకుండా ఉండే గుణాలను ఇవ్వని అడుగుతారు ఎవరైనా వెళ్ళి. మాకు ఇంకా డబ్బులు కావాలి, మా కష్టాలన్నీ తీర్చు, నా శరీర రోగాలన్నీ పోయేట్లు చెయ్యి, ఇవే కానీ అడుగుతారు. సాత్వికమైనటువంటి దైవీ గుణాలను ఎవ్వరు అడగరు దేవుడి దగ్గరికి వెళ్ళి. మరి అప్పుడు ఇంకా భక్తి అక్కడ. దీనికి ఇట్లా చెప్తే సరే 6 నెలలు వెళ్ళాను, ఏదో జరిగిందా జరగలేదో తెలీదు, మళ్ళీ ఇంకోళ్ళు ఎవరేదో చెప్తే అక్కడికి పరిగెడతారు. ఇట్లా క్రియా విశేష బహుళం. దానికి అక్కడ మీరు ప్రాయశ్చిత్తం చేయించండి, దీనికి ఇక్కడ పరిహారం చేయించండి అని చెప్పి, నాగదోషం ఉంది ఆ ఊరు వెళ్ళండి, శని దోషం ఉంది ఈ ఊరు వెళ్ళండి, ఇలా చెప్పేవాళ్ళందరూ చాలామంది ఉన్నారు. ఆ తర్వాత లేకపోతే మనకు వాస్తు గురించి చెప్పి మనల్ని కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ జ్యోతిష్ శాస్త్రము, వాస్తు ఇవన్నీ అవి తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ ఎంతవరకు వాటి మీదే డిపెండ్ అయ్యి యూ వాంట్ టు డిపెండ్ ఆన్ దెమ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్వేస్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్, ఇంకా దానికోసమే చేస్తూ అట్లా పరిగెడుతుంటే నీకు ఎప్పుడు నెమ్మది వస్తుంది, సుఖంగా శాంతిగా ఉంటావు. అందువలన వీళ్ళ యొక్క ఇదేంటంటే ఈ క్రియా విశేషమైన అనేక రకాలైనటువంటి కర్మలు చేయాలి, అవి చేయాలి ఇవి చేయాలి అని చెప్పి పరిగెడతారే వీళ్ళు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే భోగ ఐశ్వర్య గతిం ప్రతి. చూసారా, అర్థకామ ఇవే. డబ్బులు కావాలి, సంపద కావాలి, ఆస్తులు కావాలి, సుఖపడాలి, ఈ 2 తప్ప వాళ్ళకి మరొకటి ఏమి చింతించరు. అప్పుడు మరి అసలు ఇంకా డబ్బులే అక్కర్లేదండి. అసలు డబ్బులే అక్కర్లేదు, నువ్వు అసలు సుఖమే అనుభవించకూడదని చెప్పనే లేదు. చక్కగా సుఖాలు అనుభవించు, కానీ లెజిటిమేట్గా అనుభవించు, అతిగా పోవద్దు. వాటిని ఇంకా జీవితాంతం చివరిదాకా వాటి మీదే మనసును పెట్టకు అంతే అన్నది. కానీ నువ్వు అసలు ఇంక నీకు ఎంటర్టైన్మెంటే ఉండకూడదు అట్లా అని ఆ రోజులు. అందుకనే కావ్య శాస్త్ర నాట్య వినోదేన కాలో గచ్చతి ధీమతం. ఆ రోజుల్లో కూడా చూడండి, కావ్యాలు, నాటకాలు, నృత్యాలు, ఈ పండితుల సభలు ఇవన్నీ ఉండి వాటి వల్ల కాలక్షేపం చేస్తుండేవాడు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో మనకు కొంచెం సేపు ఏదో టీవీ చూడు, కానీ ఇంకా దానికే అదే సర్వస్వం అనుకుంటే ఎట్లా కదా. అట్లా భోగైశ్వర్య గతిం ప్రతి వీళ్ళ బుద్ధులు ఉండటం వల్ల సంసార పరివర్తంతే. దీనివలన ఈ మూడులు సంసారం ఇవన్నీ ఏం చేస్తుంది, ఇట్లా సరే భోగైశ్వర్యం మాత్రం అడుగుతూనే ఉంటే దానికోసం మళ్ళీ నువ్వు అనుభవించడానికి పుట్టాలి, మళ్ళీ పుణ్యాలు చేస్తావు, పాపాలు చేస్తావు, అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి.
అందువల్ల నీవేం చేస్తున్నాయి, జన్మ కర్మ ఫలప్రదాం. ఈ కర్మ నీకు ఆశ ఉంది, కామము చేత కర్మ చేస్తావు, కర్మ చేత మరలా జన్మ వస్తుంది. ఇప్పుడు ఈ 3 సైకిల్ నిన్ను వదలకుండా ఇట్లా తిరుగుతూనే ఉంటావు. ఏంటది, కామ కర్మ జన్మ. జన్మించావా, మళ్ళీ కామను ఉంటాయి, మళ్ళీ కర్మ చేస్తావు ఇట్లా. అందుకని ఏమి చేయాలో, ఎంతవరకు చేయాలో ఇప్పుడు చెయ్యి. కానీ వాటిని ఫలమును ఆశించకుండా, అతి అయినటువంటి కోరికలను ఆశలను పెట్టుకోకుండా, పురుషార్థాల్లో మొదటిది చివరిదైనటువంటి ధర్మమును మర్చిపోకుండా, ఈ ధర్మము చేత మోక్షమును పొందాలని అది మర్చిపోకుండా ఉండు. ఈ మధ్యలో ఉన్నటువంటి అర్ధకామాలన్నటువంటిది ఓన్లీ ఒక సెకండరీనే. మనకు ధర్మం ముఖ్యం, ధార్మికమైన జీవనం ముఖ్యం. అప్పుడు ఇట్లాంటి వీళ్లకు ఈ జన్మ మరణం, జన్మ మరణాలను ఇచ్చేటువంటి జన్మయేవ కర్మఫలం. ఇప్పుడు జన్మించడమే నీ కర్మ యొక్క ఫలం. ఏం చేసావు ఇక్కడ? ఇప్పుడు ఏదైనా సంతృప్తిగా ఉన్నావా? ఇప్పుడు మాటిమాటికి చెప్తున్నానే, శాంతి సుఖ రక్షణల కోసం నువ్వు బయట వెతకూడదు అంటున్నది శాస్త్రం అని ఎన్నోసార్లు చెప్తున్నా. అంటే అర్థం, అసలు ఈ బయట మరి నా సంపాదన, నేను చేసుకునే ఈ పనులు, వీటన్నిటిలో ఎక్కడ అసలు కొంచెం కూడా లేదంటారంటే అలా చెప్పలేదు. కొంచెం ఉంటుంది, కొంచెం శాంతి ఉంటుంది, కొంచెం సుఖం ఉంటుంది, కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది, కొంచెం ఏదో సేఫ్టీ, మెడికల్ క్లెయిమ్, ఎల్ఐసి రక్షణ అంటావు. కానీ శాశ్వతము కాదుగా అవి. పిల్లలుంటే మనల్ని చూసుకుంటారు, పెద్దయిన తర్వాత ముసలోడు అయినప్పుడు అంటే చూసుకుంటున్నారా, చూస్తారా? చూస్తారు, చూడరు. కాబట్టి ఇలా సుఖం ఎంతకాలం ఉంటుంది? అన్నీ ఉండి సుఖంగా ఉండటం లేదు. మనసులో శాంతి, అన్నీ ఉన్నాయి, శాంతి ఉందా? లేదు. కాబట్టి నీ సుఖశాంతులు మీ కోసం, రక్షణ కోసం అన్ని వేళలా ఎప్పుడూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్వేస్ బయట దాని మీద డిపెండ్ అవుతావు. శాస్త్రం అది చెప్తుంది. అక్కడ నువ్వు దాని మీద ఆధారపడ్డావంటే నువ్వు మోసపోతావు, నీకు దొరకవు. అప్పుడు తెలుస్తుంది, పెద్దవాళ్ళై వయస్సు అయినప్పుడు తెలుస్తుంది. ఇంకా మన ఇంట్లో ఎవరు లెక్క చేయరు, పిల్లలు చూస్తే చూస్తారు, మాట్లాడితే మాట్లాడతారు, లేదు. ఇప్పుడు అలాంటి లోన్లీ స్టేట్లో, వార్ధక్య సమయంలో, వ్యాధుల చేత శరీరం కష్టపడే సమయంలో నీకు ఆంతరికమైనటువంటి ధైర్యము, స్థైర్యము ఎవరిస్తారు నీకు? ఎట్లా వస్తుంది? ఈ జ్ఞానం ఉంటే వస్తుంది. వేరే దేనివల్ల రాదండి. నో వన్ క్యాన్ గివ్ యూ ఏ పర్ఫెక్ట్ ఎమోషనల్ స్ట్రెంగ్త్. ఈ శాస్త్ర జ్ఞానం నీలో ఉంటే నీకు ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్నే మనం ఈక్యూ, ఇమోషనల్ క్వోషెంట్, ఇది కావాలి మనిషికి. దీనికోసం నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావు అంటే నువ్వు పడిపోతావు, నీకు అది దొరకదు, నువ్వు దుఃఖించాల్సిందే. అందుకని భార్య, పిల్లలు, కుటుంబం ఎంత కూడా కొంతవరకే ఈ రిలేషన్షిప్ అంతా. కానీ అన్నీ కొంచెం బాగానే ఉంటే సరే. ఇప్పుడు చదువుకుంటే బాహ్యమైనటువంటి మెటీరియలిస్టిక్ నాలెడ్జ్ అంతా నీకు ఉద్యోగం ఇస్తుంది, పొట్టకూటి కోసం సంపాదిస్తావు, అన్నీ ఓకే. ఉద్యోగం దొరకకపోతే, ఒకవేళ లేక ఉన్న ఉద్యోగం ఊడిపోతే, నువ్వు తట్టుకొని నిర్భరంగా ఉండి ఏదో ఒకటి చేసుకుంటూ మళ్ళీ కొంచెం శాంతిగా మరి బతకగలవా? ఒప్పుకోగలవా? అట్లా అప్పుడు ఎవరు రక్షిస్తారు? నీకు లోపల ఉన్నటువంటి నీ ధైర్యస్థైర్యము, సహనము రక్షిస్తాయా? శాంతి కోసం వేరే ఎవరైనా ఇస్తారా? అందుకని అందరికీ అన్నీ అట్లా జరుగుతాయి ఏంటి? ఏ సమయంలో ఏదైనా ఈ లోకంలో మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. డబ్బులు కానీ, బంధువులు కానీ, సొంతము కానీ, మన ఆరోగ్యము కానీ, అన్నీ ఏది నమ్మటానికి లేదు. ఇది గుర్తుంచుకో అంతే, భయపడట్లేదు. బయటికి వెళ్ళినవాడు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడనేది నమ్మకం లేదుగా. మరి అట్లాంటి
ఫ్రెజైల్ టైప్గా ఉన్నటువంటి ఈ జీవితంలో నువ్వు దేన్ని నమ్మి ఆ, నీకు సుఖశాంతి రక్షణలు వస్తాయి అంటావు? అవి అంతే, ఆ ప్రకృతిలో అవి ఏవిటిని మనం నమ్మడానికి వీల్లేదు, కానీ ఉపయోగించుకో, ఉన్నంత వరకు కొంచెం ఉపయోగించుకో. నాకు కానీ బాగా తెలుసు, అవి నన్ను నా యొక్క ఆంతరికమైనటువంటి మనశ్శాంతి, సుఖం, ఆంతరిక సుఖం, దాన్ని ఇన్నర్ గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్ అంటాం, అది ఇవ్వవు. ఈ భగవద్గీత వింటేనే. అప్పుడు ఇలా ఇన్ని క్రియా విశేష బహుళం, నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇంకా పనులు ఉన్నాయండి, పిల్లలకి పెళ్ళిళ్ళు అయినాయి, బట్ పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళకి అప్పుడప్పుడు వెళ్తుండాలి, వస్తుండాలి, 2 ఇళ్ళు ఉన్నాయి, అవన్నీ మెయింటైన్ చేస్తుండాలి, కొంచెం పొలం ఉంది, ఇవే చెప్తూ రావాలని ఉంది. కానీ భగవద్గీత క్లాస్కి చూస్తాను, నాకు ఇవన్నీ కొంచెం సరి అయితే వస్తాను ఇట్లా అంటూ అంటూ ఉంటాడు. ఆ తర్వాత లోపల ముసలితనం వచ్చేస్తుంది ఇంకా కొంచెం, ఆ తర్వాత కొంచెం, ఇంకా అప్పుడు వింటే ఏం అర్థం కాదండి, మనసు అసలు అక్కడ నిలబడదు. ఈ నాలెడ్జ్ని కొంచెం మన శరీరము, మనస్సు, బుద్ధి కొంచెం బాగున్నప్పుడే వినాలి, విని దాన్ని మనలో పెట్టుకోవాలి. అప్పుడు చేయకుండా తర్వాత 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 అని చెప్పి ఇంకా ఇప్పుడు ఇంత బిజీగా ఉంటాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అంటాడే కానీ భగవద్గీత వినటానికి ఇప్పుడు టైం ఉండదు. సో ఫైనల్లీ క్యాజువాలిటీ ఏంటి, నేను భగవద్గీత, ఈ సత్సంగాలు వినటానికి నాకు టైం లేదు, అట్లా. ఇంకా మరి ఎప్పుడు వింటావు? ఇది ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో ప్రతి మనిషికి కావాల్సిన బోధన ఇది. అందుకని ఎవరో లైఫ్లో ఫెయిల్యూర్ అయిన వాళ్ళు, వైరాగ్యం వచ్చిన వాళ్ళు, డిప్రెషన్ అయిన వాడికి ఏమి దేంట్లో ఇష్టం లేదండి, అందుకని ఏదో భగవద్గీత వింటాడు. అట్లాగా ఈ జ్ఞానము చేతనే నీ జీవితం చాలా ఆనందంగాను, ప్రయోజనకరంగాను, ఉత్సాహముతోటి నీకు, 10 మందికి, అందరికీ ప్రయోజనపడేట్లుగా ఉంటుంది. కాబట్టి ఏ అర్జున, ఇటువంటి వీళ్ళు వ్యవసాయాత్మిక బుద్ధి వీళ్ళకు రానే రాదు. న విధీయతే న భవతి సమాధో, వీళ్ళ మనస్సులో వాళ్ళకి సమాధానం దొరకదు. ఎందుకంటే వాళ్ళు దానికి ప్రయత్నం చేసి నేర్చుకోలేదు, చెవులు ఇవ్వలేదు సత్సంగానికి, మంచి భగవద్గీత బోధనకు. కాబట్టి వాళ్ళ ఈ సమాధౌ వ్యవసాయాత్మిక బుద్ధి, ఈ క్లియర్ అండర్స్టాండింగ్. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే క్లియర్ అండర్స్టాండింగ్, జీవితం అంటే ఏమిటి, జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, నాకు దేవుడుకు, అన్ని విషయాలలో, జీవ ఈశ్వర జగత్తులు అన్నిటిని గురించి చక్కని క్లియర్ అండర్స్టాండింగ్, సందేహరహితమైనటువంటి, అంటే వ్యవసాయాత్మక సాంఖ్యయోగేవ అన్నారు శంకర్లు వారు. అంటే జ్ఞానయోగము, జ్ఞానం అంటే ఏంటి అసలు, అది ఎక్కడ దొరుకుతుంది, ఎట్లా ఉంటుంది, ఏ జ్ఞానం అంటారు? ఇంటర్నెట్లో దొరుకుతుందా, పుస్తకంలో దొరుకుతుందా, నెట్లో అన్నీ దొరుకుతున్నట్లుగా ఉంటాయి. ఇప్పుడు మేము మాట్లాడామని మరి యూట్యూబ్లో ఉన్నాయి కదా, అట్లా ఏవో ఉన్నాయని చెప్పి కాదు, నీకు నిజంగా శ్రద్ధతోటి, భక్తితోటి ఒక గురువు దగ్గర నుంచి విని దానిని ఆకలింపు చేసుకొని, జీర్ణించుకొని, నీ అనుభవంలోకి తెచ్చుకుంటూ మార్పుని చూడాలి నువ్వు. అలా చేయకుండా ఇదేదో కూడా అప్పుడప్పుడు అన్నేవో చూస్తుంటాను, దాంతోపాటు ఇది కూడా వింటుంటాను, అట్లా చెప్తే అయ్యే పని కాదు ఇది. అందువలన నవిధీయతే వ్యవసాయాత్మిక బుద్ధి సమాధో. కారణం ఏంటి, వీళ్ళు భోగ ఐశ్వర్య ప్రసక్తులు. ఈ భోగ ఐశ్వర్య ప్రసక్తులు అంటే కామం, అర్ధకామాలు, ఈ రెండేనండి. ఎంత సంపాదించావు, ఎన్ని కట్టావు, ఎన్ని అనుభవించావు, అంత ఇవే. ఎన్ని సొమ్ములు ఉన్నాయి, ఎంత డబ్బులు ఉన్నాయి, ఎన్ని బట్టలు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి. చూడండి, లోకంలో సంపద, డబ్బులు ఉండటం నష్టము అని కాదు, అసలు ఉండనే కూడదని కాదు, ఉండనియండి. అవి పూర్ణము చెయ్యవు, నీకు పూర్ణత్వాన్ని ఇవ్వవు. మరొకటి చూస్తే
ఎవరైతే బాగా పేరు ప్రతిష్టలో, ధనవంతులో, లేక ఏదైనా పెద్ద సెలబ్రిటీస్గానో లోకంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ జీవితానికి థ్రెట్ ఉంటుంది. వాళ్ళకి ఆల్వేస్ దెర్ ఇస్ ఎ డేంజర్ టు దేర్ లైఫ్. చూడండి, బాగా డబ్బులున్న వాళ్ళకి ఎప్పుడు భయమే, ఎవరు ఏం చేస్తారో అని చెప్పి. పదవిలో ఉన్నటువంటి ఒక మినిస్టర్కి కానీ, ప్రైమ్ మినిస్టర్కి కానీ చూడండి ఎంత రక్షణ కావాల్సి వస్తున్నది. అందువలన ఒక సినిమా యాక్టర్ పెద్ద పేరుందంటే భయమే, ఎవరేం చేస్తారో, ఎప్పుడు ఎవరికి కన్నుబడి అసూయబడి ఏదైనా చేస్తే. అందుకని సాధారణంగా సింపుల్గా ఉన్నవాడు జీవించుతూ ఉన్న బాగా సుఖంగా నిద్రపోతున్నటువంటి వాడిలాగా కూడా వాళ్ళు నిద్రపోలేరు. అర్థమైందా? ఎందుకంటే నీకు ఎప్పుడైతే లోక విషయాలు బాగా సమకూర్నియో, పేరు ప్రతిష్టలో, సంపదలో అన్నీ, ఇంకా పక్కన అందరి చేత భయమే. భయం. నీకు స్పెషల్ స్క్వాడ్ రక్షణ కావాలి, 4-3 కుక్కలు ఉండాలి ఇంటికి, వాచ్మెన్లు ఉండాలి, ఫ్రీగా పోలేవు, ఫ్రీగా రాలేవు. ఎందుకండి ఇంకా జీవితం? చూసారా? ఇది దూరం నుంచి చూసి మనం దూరపు కొండలు నునుపుగా ఉన్నాయి, అబ్బో వాళ్ళకి అంత డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి అంతుంది ఇంతుంది. ఎంత డబ్బులున్నా ఎంతున్నా ఎంతండి తింటాడు ఒక పొట్టకి 3 సార్లకి? కాబట్టి ఈ మనస్సు వీటి మీదే పోకూడదు. అందుకని వాళ్ళని ఏమన్నారు ఇక్కడ, భోగైశ్వర్య ప్రసక్తానం. వీళ్ళు వాళ్ళకి బుద్ధి అప్పుడు అట్లాగే ఉంటుంది. ఇంకేదో పుణ్యం చేత, దేవుడి కృప చేత, ఈశ్వర కృపతోటి ఈ శాస్త్రం వినటానికి భాగ్యం కలిగి శ్రవణం చేస్తే ఏదైనా మార్గం దొరుకుతుంది. ఇదే అర్జున, లోకం యొక్క పోకడ ఇది. ఈ యొక్క కేటగిరీలోనే 99 మంది ఉంటారు. కానీ ఎట్లా ఉంటారు? బయట చూడటానికి వీళ్ళు చాలా భక్తులు, వీళ్ళు చాలా ఆచారపరులు, వీళ్ళు చాలా అట్లా అని ఇట్లా అని దానం చేసేవాళ్ళు అని చెప్పి దానకర్త ఏవే ఉంటాయి. లేకపోతే సోషల్ సర్వీస్ చేస్తారు, అన్నీ చేస్తావు. అసలు నీ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి నువ్వేమైనా చేసుకుంటున్నావా లేదా? అది అంటే మరి అప్పుడు అది స్వార్థం కాదా అండి? నా ఆధ్యాత్మిక ఉన్నతికి నేను ప్రయత్నం చేయాలంటే అది స్వార్థం కాదు, అదే అసలు నిజమైన పరమార్థం. స్వాత్మ దర్శనం కోసం చేసేటువంటి జీవించేటువంటి జీవితం అది స్వార్థపరమైన జీవితం కాదు, అది నిజంగా పారమార్థమైన జీవితం. బట్ నువ్వు స్వార్థం అంటే వేరే విధంగా అర్థం చేసుకుంటే సెల్ఫిష్ అన్నాం. ఏం చెప్పామన్నా, ఈ రజోగుణం ఉన్నవాడు ఎప్పుడూ నాకు ఏం ప్రయోజనం కలుగుతుంది, వాట్ ఐ విల్ గెట్ అని వాడి కర్మలన్నిట్లో ఉంటాయి. ఇంకా వాడికి సమష్టి విశాల భావన, ఈశ్వర భావన, ఈ ప్రపంచం అంతా ఒకటే, అందువలన దానికి నేను ట్యూన్ అయ్యి జీవించాలి నా జీవితం అని అట్లా ఆలోచించాడు వీడు. సరే, దీంతో ఈ ముఖ్యమైన ఈ 3 శ్లోకాల విషయం అయిన తర్వాత, అందువలన ఇప్పుడు ఏం చేయాలో తెలిసిన అర్జున, నువ్వు చెప్తున్నాను చూడు. 45వ శ్లోకం. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైర్గుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. నువ్వు నిజమైన యోగిగా ఉండాలంటే, నిజంగా నీకు ఆంతరికమైన అభివృద్ధి ఏర్పడాలంటే, నిజంగా నీకు ఈ జన్మ శరీరం 4వ మెట్టైనటువంటి మోక్ష పురుషార్థాన్ని పొందాలనుకుంటే ఈ కర్మయోగని నువ్వు సరిగ్గా అర్థం చేసుకొని చేయాలి. కాబట్టి ఏ అర్జున, వేదాః త్రైగుణ్య విషయాః, వేదములు చెప్పేటువంటి ఈ త్రైగుణ్య విషయ అంటే 3 గుణాలకు సంబంధించినవే కదా.
ఆ వేదాలు ముందు భాగంలో చెప్పిన ఈ కర్మకాండలు వాటి వచ్చే ఫలాలు, ఆ ఫలం అంతా తీరిపోతుంది. తర్వాత మళ్ళీ నువ్వు మళ్ళీ సంపాదించుకోవాలి. ఇలా 3 గుణాల మీద ఆధారపడి నడుస్తున్నటువంటి ఈ ప్రకృతికి సంబంధించినటువంటి ఈ లోకంలో ఆ పై ప్రపంచం కానీ ఈ ప్రపంచం కానీ అంత ప్రకృతిలోనే కదా ఉంది. అన్ని లోకాలు 14 భువనాలు అన్నీ ఒక బ్రహ్మాండం అంతా ఒకటే కదా. కాబట్టి వేదముల చేత చెప్పబడుతున్నటువంటి ఈ త్రైగుణ్య విషయాలు ఉన్నాయే, అంటే సంసార విషయ అంటున్నారు శంకరాచార్య వారు. అంటే మెటీరియల్ గోల్స్, అంటే వేదం యొక్క పూర్వభాగం మొత్తం మెటీరియల్ గోల్స్, కర్మకాండ మొత్తం మెటీరియల్ గోల్స్ అవే కదండి చెప్తాయి. అప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు నిస్త్రైర్గుణ్య భవ. ఈ 3 గుణాలలో నుంచి నువ్వు బయటపడాలి అని అర్థం. త్రైగుణ్య విషయా వేదా అంటే వేదముల చేత చెప్పబడినటువంటి ఆ పూర్వభాగంలో ఉన్నటువంటి 3 గుణములతో కలిసి ఏర్పడిన ఈ ప్రకృతికి సంబంధించిన బాహ్యమైన మెటీరియలిస్టిక్ గోల్స్ని చెప్తుంది కదా. అది నువ్వు ఈ 3 గుణాల నుంచి బయటపడు అంటే వేదములు డీల్ చేస్తూ చెప్తున్నటువంటి ఇది. అప్పుడు ఏంటి అర్థం? బీ ఫ్రమ్ ద డిజైర్ ఫర్ ది వరల్డ్. ఈ ప్రపంచంలో ఏదైనా సరే అది నీకు దుఃఖముని ఇస్తుంది, కానీ మొదట్లో సుఖముని ఇస్తున్నట్లుగా నీకు అట్లా అనిపిస్తుంది. అది బంగారంలాగా మెరవచ్చు, కానీ అది బంగారం కాదు, రోళ్ళు గోల్డ్ నకిలీ అలాగా. అందువలన నువ్వు వీటిలో నుంచి ఫ్రీ అవ్వు భవ. ఈ ప్రపంచంలో దేని గురించి కూడా అత్యంత ఆశ పెట్టుకోకు, దేని మీద డిపెండ్ అవ్వకు. కానీ ఈ ప్రపంచంలో ఉండి నీ చిత్తశుద్ధి కోసం కర్మను చేస్తూ ఉండు. సో మొదట ఈ నిస్త్రైర్గుణ్య భవ అంటే ఏంటి అర్థం? అంటే ఇక్కడ కామ్యకర్మలను తగ్గించుకో అని అర్థం. కొన్ని చెయ్యొచ్చు, మొదట్లో చేస్తాం, నాకు జీవితము నేను నిలబడాలి నా కాళ్ళ మీద, నాకు తిండి బట్ట నీడ కావాలి, అందువలన చేస్తావు కామ్యకర్మలు. కానీ వాటిని క్రమముగా తగ్గించుకో 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 చాలు అని చెప్పి, అలా తృప్తిపడి వాటిని ఇంకా తగ్గించుకోకపోతే నువ్వుకి బంధం పోనే పోదు. అందువలన కామ్యకరను తగ్గించుకో. అదేలాగా రెండోది ఏం చెప్తున్నారంటే నిర్ద్వంద్వ భవ. నిర్ద్వంద్వ భవ, ఆ భవ అనే పదాన్ని అన్నిటికీ చేర్చుకుంటాం. నువ్వు ఈ పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ ఉన్నాయి ఇక్కడ, కాంప్లిమెంటరీస్, సుఖం దుఃఖం లాభం నష్టం మానం అవమానం జయం అపజయం, ఏదైనా కానీ రాత్రి పగలు చలి వేడి ఏదైనా కానీ ఈ ద్వంద్వములలో నుంచి నువ్వు బయటపడు అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఎక్కడి నుంచి అండి బయటపడతాం? వీటి మధ్య ఉండు, కానీ వాటి వలన వచ్చే ఆ మార్పుల వలన నువ్వు వాటికి లోనవ్వకు, వాటి వలన కుంగిపోకు, వాటికి బానిసవ్వకు, వాటిని అట్లా యాక్సెప్ట్ చేయి. అందుకని దానికి ఏమన్నారు? తితిక్ష అన్నారు. ఇక్కడ సాధన చతుష్టయ సంపత్తి చెప్పేటప్పుడు ఒక మనిషికి తితిక్ష ఉండాలి, అంటే సహనం ఉండాలి. ఆ సహనాన్ని గురించి చెప్పేటప్పుడు శంకరాచార్యుల వారు వివేక చూడామణిలో సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సా తితిక్షా నిగద్యతే. దీని గురించి నేను వివేక చూడమని చెప్పేటప్పుడు బాగా వివరించాను, సరేనా? అందువలన నువ్వు నిర్ద్వంద్వుడి అవ్వు. దీని యొక్క నిజమైన అర్థం ఏమిటంటే పరిహార కర్మలు ప్రాయశ్చిత కర్మలను తగ్గించుకో.
చాలా ముఖ్యమైన విషయం ఇది. ఇప్పుడు లోకంలో ఏదో చిన్న చిన్నది అది వచ్చింది, ఇది సరి అవ్వట్లేదే, ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, ఆ కోర్టు కేసు అవ్వట్లేదు, ఈ ఆరో శరీరంలో ఈ వ్యాధి పోవట్లేదు, లేకపోతే ఏదో పని జరగట్లేదు, ఆ పిల్లవాడికి పెళ్ళి అవ్వట్లేదు, అమ్మాయికి పెళ్ళి, ఏది ఉంటాయి కదా ఇట్లా ఇవి వస్తున్నప్పుడు వీటన్నిటికి ఇంకా ఏం చేస్తాడు? ఏదైనా దీనికి పరిహార కర్మ చేసుకుంటే అని చెప్పి ఇంక వాటి మీదనే దృష్టి లేక ఈ వాస్తు మీ ఇంట్లో ఇట్లా ఈ గొడవలు రావటానికి వీటన్నిటికీ కారణం, మీకు బిజినెస్లో లాస్ రావటానికి కారణం చూసారు, ఈ వాకిల్ ఉంది చూసారు ఈ రూమ్లో, ఇది ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది దీనివలన అంటాడు. అది ఎంత నిజమో పోయో మనకు వద్దు ఆ సబ్జెక్ట్ గురించి. ఇట్లా సరే, ఇప్పుడు అదొక్కటి సరి చేసేస్తే నీకు అన్నీ సరి అయిపోతాయంటే, ఆ తర్వాత నీకు మళ్ళీ ఈ గ్రహం వచ్చి కూర్చున్నది, అందువల్ల దానికి ఏదైనా నువ్వు పరిహారం చేయాలి అంటాడు. ఇలా పరిహారం లేక ప్రాయశ్చిత్తం చేసుకో అని చెప్తే ఇంకా వీడికి జీవితం అంతా పరిహార కర్మలు చేయటానికి, ప్రాయశ్చిత కర్మలు చేయటానికి, కొన్నేమో కామ్య కర్మలు చేయటానికి, ఇంకా వీడికి ఎక్కడండి భగవద్గీత తినటానికి టైం ఉంటుంది? చెప్పండి. భగవద్గీత తినటానికంటే అర్థం చింతించటానికి ఇంకా అలసిపోతాడు కదా, ఇవే చేస్తూ కూర్చుంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత. సరే, కొన్ని అన్నీ బాగానే ఉన్నాయి ఇప్పుడు అంటే, అప్పుడైనా కొంచెం మనసుని అంతర్ముఖం చేసుకుంటాడంటే దానికి టైం ఇవ్వడు, అంతర్ముఖం చేయడు. ఎందుకంటే ఇప్పుడు వేరే ప్రాజెక్ట్, వేరే కొత్త ప్రాజెక్టులు చేయాలి, కొత్తవి మళ్ళీ నేను ఎస్టాబ్లిష్ చేయాలి, అవి సాధించాలి, ఇవి సాధించాలని చెప్పి ఇట్లా చేస్తాడు. కొంచెం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడేమో దానికి పరిహారం ఏదైనా చేయాలంటాడు. ఇట్లా కామ్యకర్మలతోటి పరిగెడతాడు, లేక ఈ పరిహార కర్మలను చేస్తూ వాటి వెనక పరిగెడతాడు. ఇంకా ఆ జ్యోతిష్యుడు, ఈ జ్యోతిష్యుడు, చిలక జ్యోతిష్యం, ఎవరెవరో ఏంటేంటో చెప్పినవన్నిటికి వెళ్తుంటాడే కానీ ఇంకా ఇట్లా ఈ ఆత్మతత్వ విచారము, నిజమైన భక్తి, అసలు భగవంతుడి మీద అన్నీ నేను భక్తి చేత భగవంతుడి మీద నువ్వు నిజంగా ఆధారపడి ఉంటే ఈ పరిహార కర్మలు వీటి వెనక పరిగెట్టవు. నీకు భగవంతుడి మీద నిజంగా భక్తి లేదు, నీ ఇష్టదైవమైనటువంటి పరమశివుడో, శ్రీమన్నారాయణుడో, లేక మహాదేవియో నీకు నిజంగా ఆ శక్తి మీద, ఆ దేవుడి మీద అత్యంత నమ్మకం ఉండి ఉంటే, నువ్వు మరలా చిన్న చిన్న గ్రహాలు ఏం చేస్తున్నాయో అవేం చేస్తుందని చెప్పి భయపడతావా? సరే, గ్రహాలు ఉన్నాయనుకోండి, జ్యోతిష్ శాస్త్రంలో అవన్నీ ఏవో చెప్తే, గ్రహాలు కొన్ని మంచివి చేస్తాయి, కొన్ని చెడువి చేస్తాయి. ఎందుకు చేస్తాయి? నీ కర్మకు తగినట్లుగానే అవి చేస్తున్నాయే కానీ అవి చూపిస్తున్నాయి. చూడు బాబు, ఇప్పుడు నీ కర్మ యొక్క ఫలం ఇట్లా ఉందని వీళ్ళు కుండలిని వేసి ఇవన్నీ ఏదో రాసి చూపిస్తే ఏంటంటే, ఇప్పుడు శుక్రుడు ఇక్కడ ఉన్నాడు, ఇప్పుడు శని ఇక్కడ ఉన్నాడు, ఆయన ఎదురు చూస్తున్నాడు, గురువు కోపం వచ్చింది అని ఏమో చెప్తే, సరే నేనేం చేయమంటారు దానికంటే, ఏదో పరిహారం చేయి. ఏంటది? 100 కొబ్బరికాయలు కొట్టు, లేకపోతే ఇదో ఈ 10,000 పెట్టి అక్కడ ఏదో చెయ్యి, ఇది చెయ్యి, ఇవన్నీ చెప్తాడు. ఇట్లా పరిహారం ఏదో చేస్తే సరిపోయేట్లయితే ఇదేంటి లంచం ఇచ్చినట్ల? ఈ పరిహారం ఇవ్వటం, అసలు గుళ్ళో కూడా వెళ్ళి నేను మొక్కిస్తున్నానంటే ఏంటంటే లంచం ఇస్తున్నట్టే. నా జుట్టిస్తాను, నీ హుండీలో ఒక చిన్న బంగారం ఉంగరం పడేస్తానంటే ఏంటి? సో ఇవన్నీ వేస్తాను, కానీ నా కర్మ ఫలాలు నాకు రాకూడదు. ఏది? మంచి ఫలాలు రావాలి. నా కర్మకి ఏదైనా చెడు ఫలం ఉంటే నువ్వు దాన్ని అంతా క్యాన్సిల్ చేయి కొంచెం. ఇట్లా అడగటం దీన్ని ఏమంటారు? లంచం ఇస్తున్నట్లే కదా, బ్లాక్మెయిలింగ్లే, ఇది మిస్యూజింగే కదా. నేను పాపకర్మలు చేశాను, నాకు అవన్నీ రాకూడదు, కాబట్టి నువ్వు కొంచెం రికమెండేషన్ చేయి. ఎట్లా ఉంటుంది ఇది? వీడు ఒక దుర్మార్గుడు, వాడు మర్డర్ చేశాడు. లాయర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు? మర్డర్ చేసిన వాడు ఇంకొక లాయర్ దగ్గరికి, వాళ్ళు ఎవరైతే మర్డర్ అయినాడో వాళ్ళు లాయర్ దగ్గరికి వెళ్తారు. ఈ లాయరు
ఎవరైతే హత్య చేశాడో వాడిని ప్రూవ్ చేయాలి కోర్టులో. అది ఆయన లక్ష్యం. ఏంటి? నా క్లయింట్ వచ్చి నిరపరాధి, అతడేమి చేయలేదు అని వాదిస్తాడా? లేక మరి అందరూ కోర్టులో లాయర్లను పెట్టుకుంటున్నారు కదా, వీళ్ళు పెట్టుకుంటున్నారు, వాళ్ళు పెట్టుకుంటున్నారు. చివరికి ఏదో గెలుస్తుంది, అది వేరే విషయం. మరి ఇంకప్పుడు ఏంటి అర్థం? నువ్వు ఎట్లయినా దీన్ని నేను కొంచెం మాఫీ చేసేయి, నువ్వు చేసి. అప్పుడు మనం చేసిన కర్మలకి ఆ గ్రహాలు ఏం చేస్తాయండి పాపం? నువ్వు అందుకని చక్కగా ఒకటి చేస్తే కర్మలు, ధార్మికమైన కర్మలు చేస్తూ చక్కగా ఉండు. కానీ 100% ధార్మిక కర్మలే అన్నీ అని 100% పుణ్యమే అనేది ఎక్కడ లేనే లేదండి ఈ భూలోకంలో. భూలోకంలో పుట్టిన మనందరికీ 50-50 బిస్కెట్లే. అప్పుడు మరి నువ్వు ఇంకా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు? ఒకటే ఒక మార్గం, ఇదో ఈ శ్లోకం మార్గం. ఏంటది? యూ గెట్ అవుట్ ఆఫ్ ది కర్మ అండ్ ఆల్ దట్. అందుకని ఈ కర్మయోగం అనేది కూడా ఒక ప్రిపరేషన్ అని చెప్పాం. దేంట్లో అయినా సరే దాంట్లో ఎదుగు, మరలా దాంట్లో నుంచి బయటపడు, దేంట్లోని చిక్కుకోకు. అమ్మ పొట్టలో ఉండు, పెరుగు, బయటకు వచ్చేయాలి. చూసారా? లేకపోతే డేంజర్. అదేవిధంగా ఈ కర్మయోగం అనేటువంటిది ఒక ప్రిపరేషన్. వేద పూర్వభాగం అది చెప్పారు, ఇది చెప్పారంటే దీని అన్ని చేయంగా నీకు అసలు నిజమైన చిత్తశుద్ధి ఏర్పడాలి. చిత్తశుద్ధి అంటే ఏంటి? రాగ, ద్వేష, కోప, కామ, క్రోధ, లోభ, మహమాద మాత్సర్యాలు లేని మనస్సు వచ్చిందే. కర్మయోగం అంటే ఏంటో అర్థం కాలేదంటే ఏమనుకోకండి. కర్మయోగం అంటే లేదు, భక్తితో కూడినదే. భక్తి యోగం అని చెప్తే ఈజీగా అర్థమవుతుంది. ఈ కర్మయోగం అనేదో సిద్ధాంతం పెద్దదిగా వర్ణిస్తున్నారని. నిష్కామముగా కర్మలు చేయమన్నారు. వస్తుంది ఇప్పుడు తర్వాత హై టాపిక్, కర్మయోగం గురించే భగవాన్ మాట్లాడబోతున్నాడు. దానికి ప్రిపరేషన్ ఇవన్నీ, ఈ స్టెప్పులు, ఈ 2 శ్లోకాలు. సరే, అప్పుడు కామ్య కర్మలు తగ్గించుకో, పరిహార కర్మలు తగ్గించుకో. మొదట్లో ఒకేసారి వదలవు, కొంచెం కొంచెం తర్వాత వదిలేయాలి. తర్వాత నిత్య సత్వస్థ భవ, మూడోది. నువ్వు తర్వాత ఎప్పుడు నిత్యం అంటే ఆల్వేస్, ఎప్పుడు వివేక బుద్ధితో ఉన్నవాడివై విజిలెంట్గా, అలర్ట్గా ప్రవర్తించు. సమబుద్ధితోటి ప్రవర్తించు. కేవలం యాక్ట్ చేయటం నేర్చుకో, రియాక్ట్ చేయటం తగ్గించుకో. అందువలన సదా సద్గుణ ఆశ్రితో భవ అని అర్థం. అంటే ఏంటి? ఎప్పుడు కూడా సాత్విక పురుషులతోటి, సత్సంగములతోటి, సత్ గ్రంథములతోటి, సత్ స్నేహితులతోటి సంబంధం పెట్టుకో. లేకపోతే నువ్వు మలినమైపోతావు, అశుద్ధుడివైపోతావు. ఇప్పుడు ఎవరికో అంటువ్యాధి లాగా జలుబు ఉన్న వాడి దగ్గర పక్కనే మనం ఉన్నామంటే ఒక గంట, ఒక హాఫ్ డేనో మనకు వచ్చేస్తుంది అంటువ్యాధి. చూసారా? కానీ ఇక్కడ స్వామి అంటువ్యాధి వచ్చింది, మరి అతడు చాలా ఆరోగ్యవంతుడైనాడు, అతని ఆరోగ్యం నాకు రాదా? నా వ్యాధి అంతా పోయి రాదు. చూసారా? అంటువ్యాధులు అంటుకున్నట్లుగా మంచి హెల్త్, ఎవరైనా అతడికి మంచి హెల్త్ ఉందిటండి, ఆయనతోటి నేను సావాసం చేస్తున్నా, నా ఫ్రెండ్, అందుకని నా రోగాలన్నీ పోయి నాకు హెల్త్ వచ్చిందని ఎక్కడైనా ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్పారా, విన్నారా మీరు? కానీ అతడికి జలుబు ఉంది, వాడికి జ్వరం ఉంది, వైరల్ ఫీవర్, నాకు వచ్చేసింది కదా, అంటువ్యాధిలాగా. అప్పుడు ఎవరైతే లౌకికంలోనే ఉంటూ లౌకిక విషయాలనే మాట్లాడుతూ ఉంటారో, నీవు వాటిల్లోనే ఉంటున్నావంటే అవన్నీ నీ మీద ప్రభావాన్ని చూపిస్తాయి, నువ్వు బయటపడవు. అందుకనే శంకరాచార్యుల వారు మనకు భజగోవిందంలో సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పారు కదా. అందుకని నిత్య సత్వస్థుడివి అవ్వు. 3 పాయింట్లు అయినాయి.
తర్వాత నిర్యోగక్షేమ భవ అంటే లేని దానిని పొందుట కోసం ఆరాటపడుతూ కష్టపడకు, ఉన్నది పోతుందేమో అని చెప్పి క్షేమం దాని గురించి భయపడకు. అంటే ఏంటి అర్థం? ఈ నిర్యోగక్షేమం అనేటువంటిది తర్వాత ఒక శ్లోకం, చక్కటి ఫేమస్ అయిన శ్లోకం వస్తుంది కదా, ఆ విష్ణు సహస్రనామంలో చివరిలో చదువుతారే అది. అక్కడ ఎవరైతే నన్ను ఆశ్రయించి నాకు శరణాగతి అయి ఉంటారో వాళ్ళ యొక్క యోగక్షేమం వహామ్యహం అన్నాడు భగవంతుడు. యోగక్షేమం వహామ్యహం. అది ఎల్ఐసి వాళ్ళ స్లోగన్ కాదండి, భగవద్గీతలో నుంచి తీసుకుని వాళ్ళు పెట్టుకున్నారు. ఎల్ఐసి అండి యోగక్షేమం చూస్తుంది. ఎల్ఐసి ఏముంటుంది? డబ్బులు కట్టు, డబ్బులు కట్టు, డబ్బులు కట్టు, నువ్వు చచ్చిపోయిన తర్వాత వేరే వాళ్ళకి ఇస్తా ఉంటుంది. అదే కదా. నువ్వు ఇన్సూరెన్స్ కడుతూ ఉండి, హెల్త్ ఇన్సూరెన్స్, నీకు రోగం వచ్చినప్పుడు డబ్బులు తిరిగిస్తామండి. ఇదేమిటండి? అది ఎట్లా యోగము క్షేమం అవుతుంది? అదంతా పైనే. అందుకని వాటి మీద డిపెండ్ అవ్వడు, దేవుడి మీద డిపెండ్ అవ్వు, జ్ఞానం మీద డిపెండ్ అవ్వు. అందుకని జ్ఞానము, భక్తి, దేవుడి మీద డిపెండ్ అయిన వాడు వాటన్నిటి వెనక పరిగెట్టాడు, ఎక్కువ భయపడాడు వాటి గురించి. నిర్యోగక్షేమ భవ, క్షేమ ఆత్మవాన్ భవ, రెండు కలిపి చెప్పిన. అంటే అర్థం ఏంటంటే శంకరాచార్యుల వారు రాస్తారు, అనుపాత్తస్య ఉపాదానం యోగ. మనకు లేని దాని గురించి నాకు ఆ యోగం కలగాలి, అదే లేనిది దాన్ని నాకు పొందేట్లుగా చేయడం కోసం చేసే ప్రయత్నం యోగం. తర్వాత ఉపాత్తస్య రక్షణం క్షేమ. సరే ఉంది, ఇప్పుడు ఉన్నది పోకూడదు కూడా, ఇప్పుడు ఉన్నది పోకూడదే, దానికోసం చేసే ప్రయత్నం క్షేమం. అందుకని యోగం క్షేమములు మనకు చూసేవాడు భగవంతుడు, ఈశ్వరుడు. ఒకవేళ నీకు నిజమైన యోగము క్షేమముల యొక్క భయము అంటే ఇది లేదే నాకు, ఇంకా నేను అప్పుడు అది ఎప్పుడు పొందుతాను, నేను ఎప్పుడు ఇల్లు కడతాను. ఇల్లు కట్టడం తప్పు కాదు, కడితే ఇక్కడ దాని గురించి ఎందుకు ఆరాటపడతావు? నేను ఎప్పుడు కోటీశ్వరుని అవుతాను, తర్వాత ఏంటి కోటీశ్వరుని అయిన తర్వాత నాకు ఎప్పుడు 10 కోట్లు అవుతాయి, ఇప్పుడు 1 కోటే ఉంది, ఆ తర్వాత ఇంకేంటో మరొకటి ఏంటో, ఇంకా ఇట్లాగైనా యోగం. ఆ తర్వాత ఉన్నవన్నీ ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు రైట్ చేయకూడదు, ఎవరికి దీని మీద కన్ను పడకూడదు. సొంత పిల్లలే తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు, థ్రెట్ చేస్తారు, డబ్బులు ఉన్నాయంటే. పిల్లలు చేయకపోయినా కూడా చూడండి, డబ్బులున్న వాళ్ళ దగ్గర వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేసి ఆ తర్వాత ర్యామ్సమ్ అమౌంట్ని ఇవ్వమని వాడు ఫోన్లో చెప్తాడు. సినిమాలోనే కాదు ఇవి జరుగుతాయి, సినిమాలోనే కాదు అవి జరుగుతాయి. ఏదో ఒక విధంగా ఏదైనా నువ్వు ఈ లోకంలోది పెద్దగా పట్టుకొని దాని వెనక వెళ్ళావంటే నీకు దుఃఖం ఖచ్చితం. అందుకని సింపుల్గా ఉండు. ఎందుకు వచ్చావో ఈ భూమి మీదకి, ఏం చేయాలో దాని గురించి ఆలోచించు. కానీ పెద్ద నీకు పేర్లు పొగడతలక్కర్లేదు, ధనవంతుడు అని చెప్పి కావలసినంత నీ తిండి బట్ట అన్నిటికీ, నీ పిల్లలకి అన్నిటికీ ఏదో చేసుకో చాలు. ఆ తర్వాత ఇంకా ఉన్నది వస్తున్నది చేస్తుంటే ధర్మమునకు ఉపయోగించు, దేశ సేవకు ఉపయోగించు, ప్రైమ్ మినిస్టర్ వెల్ఫేర్ ఫండ్కి పంపు, మిలిటరీ డిఫెన్స్కి ఎంతో డబ్బులు కావాలి వాటికి పంపు, దానం చేయి, గివ్ ఇట్ అప్, ఎక్కువ ఎక్యుములేట్ చేసుకోకు. సో నిర్యోగక్షేమవాన్ భవ అనన్యాశ్చింతయంతో మాం. ఆ శ్లోకం ఇప్పుడు గుర్తొచ్చింది. ఏ జనా పర్యుపాసతే, చదివేస్తాం ఆ విష్ణు సహస్రనామంలో చివర అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యం వస్తుంది. ఆ శ్లోకం వచ్చినప్పుడు ఇంకా గంట మాట్లాడతాను అప్పుడు. ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఆ పదం. అందువలన అట్లాంటి వాడవు ఆత్మవాన్ భవ. ఈ పదాన్ని సపరేట్గా తీసుకుంటే కూడా అప్రమత్తుడివి అవ్వు అంటున్నారు. అప్రమత్తుడివవు, అప్రమత్తుడి అంటే
జాగరూకత ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఎప్పుడైనా ఎక్కడైనా మరలా మనస్సులో ఏమిటది అశాంతి, కోపాలు, తాపాలు ఇలాంటివి ఏమైనా వస్తున్నాయి, ఆ సమబుద్ధిలోంచి కొంచెం తొలగుతున్నాం అని అలర్ట్గా ఉండాలి. అలర్ట్ లివింగ్కి పేరు స్పిరిచువల్ లైఫ్. కానీ ఈ రిలీజియస్ లైఫ్లో అలర్ట్గా ఉండరు. వాళ్ళు అనుకున్నది ఏంటో వాళ్ళు చేస్తుంటారు. ఇతరులకి నష్టమా ఏంటని కాదు, ఏదైనా చేసేస్తుంటారు. అయ్యయ్యో. అందుకని వాటిలోంచి కొంచెం బయటపడాలి. అవన్నీ చుట్టూ ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. మరేంటంటే 99 మంది అటు వెళ్తున్నారంటే వెళ్ళని, నువ్వు ఇటురా, నీకు ధైర్యం ఉందా? అదేగా ఇక్కడ చెప్పాం, క్రియా విశేష బహుళం. వాళ్ళందరుట అక్కడికెక్కడికో వెళ్ళి ఆ దర్శనం చేసుకుని వచ్చారట అని అనగానే నీకు ఇక్కడ ఏంటి దర్శనం చేసుకుండేది? నీ ఇంట్లో ఉన్న దేవుడు నీకు చాలదా ఏంటి? ఆయన మీద ఎంత భక్తి ఉంది మొదలు చెప్పు, ఎంత నమ్మకం ఉంది చెప్పు. అది లేదు. ఈ పరిగెట్టడం అంటే మనసుకి ఇష్టం, పరిగెడుతూ ఉంటాడు. ఇది నిత్య సత్వస్థ భవ అంటే ఏం చెప్పాం? ఇంకొకటి, ఆత్మను నేను సద్వస్తు ధ్యానం ఎప్పుడు, నాట్ సత్వగుణం ఇక్కడ అర్థం. నిత్య సత్వస్థ భవ అంటే సత్యము, భగవంతుడు సత్యం, లేక ఆత్మ జ్ఞాన దృష్టిలో చెప్తే బ్రహ్మ సత్యము, ఆ ఆత్మస్వరూపమే నేను. అసలు నాకేంటి ఇంత పితలాటకం అండ్ ఆరాటం, ఇంత దుఃఖం ఎవరికి? అదంతా ఈ ప్రకృతి చెందిన త్రైగుణ్య విషయాలకు. నేను అట్లా నా స్వరూపాన్ని, నేను ఉనికిని గుర్తించుకోవాలి కదా. అది ఇలా చెప్పిన తర్వాత భగవంతుడు ఇప్పుడు దీనివల్ల నీకు ఏంటో తెలిస్తే చాలా లాభం. కానీ వినేటప్పుడు ఇదంతా సాధ్యపడేది కాదులేండి అందరికీ, అది ఎప్పుడో వస్తే వస్తుంది. ఇప్పుడు ఇట్లా పోనీయండి జీవితాన్ని, చల్తీ కా నామ్ హై గాడి అంటే ఆడు కాంప్రమైజ్ అవుతుంటాడు. అంతగా పట్టుకొని ఉంటుంది మనస్సు వాటి మీద. అంత సులభంగా అది ఇప్పుడు నేను ఇంత చెప్పినా, ఇన్నిసార్లు చెప్పినా, ఇంకా 10 సార్లు విన్నా వస్తే బయటికి అబ్బా దేవుడి దయ, సరే నీకేం నష్టం లేదు. అందుకని ఒకవేళ నువ్వు భయపడతావేమో, ఈ కర్మయోగం అని విని చెప్పి ఇట్లా ఈ రకంగా చేస్తుంటే వ్యర్థమవుతుందేమో, నాకు నేను వెనకబడిపోతానేమో, వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. ఎక్కడ ముందుకెళ్తున్నారు? బాహ్యంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు, కానీ ఆంతరికంగా వాళ్ళు డౌన్ఫాల్దా. వాళ్ళకి పెద్ద నష్టం ఏమిటంటే ఇంకా పెరగరు, కింద పడిపోతుంటారు. నువ్వు ఆంతరికంగా పెరుగుతావు స్పిరిచువల్గా. అందువలన ఒక ఉదాహరణ చెప్తాను విను. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఇక్కడ బ్రాహ్మణ అనే పదం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ కుల బ్రాహ్మణనో జాతి బ్రాహ్మణనో కాదు, కర్మ బ్రాహ్మణను కాదు, జాతి బ్రాహ్మణుడు కాదు, కానీ గుణబ్రాహ్మణుడు. అదెవరండి గుణబ్రాహ్మణుడు అంటే? గుణబ్రాహ్మణుడు అంటే జ్ఞాని దృష్టిలో ఇక్కడ శంకరాచార్యులు వారైతే ఇక్కడ సన్యాసి అనే రాసేస్తారు ఆయన. నేను అది చెప్పను, అడ్డు చెప్తే మీకు అందరికీ భయపడిపోతారు. సన్యాసిన అంటే గుణబ్రాహ్మణుడు. అదేంటి గుణబ్రాహ్మణుడు అంటే? అసలు నిజంగా బ్రాహ్మణుడు అంటే ఎవరు అర్థం తెలుసా? బ్రహ్మ విజానాతి ఇది బ్రాహ్మణ. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు. ఎక్కడండి? బ్రాహ్మణుడుగా పుట్టి ఎంతమంది బ్రహ్మని తెలుసుకుంటున్నారు, తెలుసుకోవాలని ఆశ ఉంది? అసలు అట్లీస్ట్ దాని గురించి మాట్లాడతారా? మాట్లాడరు. ఏం మాట్లాడతారు? స్వర్గము, లోకము, యాగము, యజ్ఞము, పూజలు, పునస్కారాలు, ఆ దేవతలు, ఈ దేవతలు,
ఆ గుడులు ఈ గుడులు ఇవి మాట్లాడతారే కానీ మాట్లాడతారంటే వినేవాళ్ళు ఎవరు లేరని కదా, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి దీని మీద ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నేను మీరు వింటున్నారో లేదో అని నేను చెప్తున్నాను కదా. కాబట్టి బ్రహ్మ విజానాతి ఇది బ్రాహ్మణ అంటే వీళ్ళు మరి అందుకని ఇక్కడ విజానత బ్రాహ్మణస్య, ఈ బ్రహ్మమును తెలుసుకున్నటువంటి అంటే పరమార్థతత్వం విజానత అని అర్థం. పరమార్థతత్వం ఏంటని తెలుసుకున్నాడు, జ్ఞాన మార్గానికి వచ్చాడు, కర్మయోగిని బాగా చేసేసి దాంట్లో నుంచి ఎదిగాడు, చిత్తశుద్ధి ఏర్పడింది, గురువు దొరికాడు, శాస్త్రం వింటున్నాడు. అప్పుడు అతడికి ఈ అన్ని వేదాలలో చెప్పబడిన అనేక రకాలైనటువంటి ఈ కర్మకాండకు చెందినటువంటి సో మెనీ ఏవేవో ఫలాలు అన్నీ చెప్పారు కదా. సర్వేషు వేదేషు ఏమేమైతే చెప్పబడినాయో వాటన్నిటి యొక్క ఫలం ఇతడికి తావాన్ యావాన్ అర్థ, వాటి యొక్క ఫలం ఇతడికి ఈ జ్ఞానం చేతనే కలుగుతుంది. జ్ఞానం చేతనే అవన్నీ కలిగినట్లే అర్థం. ఎందుకంటే ఇది పూర్ణం, ఇది ఇన్ఫినిట్. ఇది ఎలా చుట్టూ మాకు ఎక్కడ చూసినా మంచి నీరు, చాలా పెద్ద సరస్సు ఉందండి. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న చిన్న బావిలో ఉన్న నీళ్ళు, లేక చిన్న కోనేరు పాండ్ అంటారు కదా, పాండులో ఉన్న నీళ్ళు, లేక మా ఇంట్లో పాట్లో ఉన్న నీళ్ళు, ఇవన్నీ ఏదో తాగటానికి వంట చేయడానికి ఉపయోగపడుతుంటాయి. కానీ నాకు అంతటి నీళ్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ చిన్న చిన్న నీళ్ల పరిమాణం ఇచ్చేటువంటి ప్రయోజనం ఆ శుద్ధమైనటువంటి మహాసరస్సుగా ఉన్నటువంటిది ఇవ్వదా ఏంటి? అంటే అర్థం ఏంటి? ఈ చిన్న చిన్న ఫలాలను ఇస్తున్నటువంటి బావి నీళ్ళు, కోనేరు నీళ్ళు, మా కొండలో ఉన్న నీళ్ళు ఏవేవైతే నీకు ఇస్తున్నాయో అవన్నిటినీ ఆ మహాసరస్సు ఇచ్చేస్తుంది. చూడండి కంపారిజన్ ఎట్లా చేస్తున్నారో. అంటే జ్ఞానం పూర్ణం. అప్పుడు అంత పూర్ణమైన నన్ను బ్రహ్మ వస్తువుని తెలుసుకున్న తర్వాత దాంట్లో ఇంకా ఫైనైట్ ఏమైనా ఉంటుంది. ఫైనైట్ ఈజ్ ఆల్వేస్ ఏ పార్ట్ ఆఫ్ ది ఇన్ఫినిట్. అర్థమైందా? అందుకని ఈ పరిచ్ఛిన్నం అనేటువంటిది అపరిచ్ఛిన్నంలో ఉండదు. అపరిచ్ఛిన్నమైనటువంటి దాంట్లో ఈ పరిచ్ఛేదం ఏదో కనపడుతుంటే దాంట్లో భాగమే. అందుకని దీనికి మీకు ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. ఎట్లా అంటే బాగా చల్లగా ఉండేటువంటి ఆ కాశ్మీర్ హిమాలయాలలో అక్కడ ఆ చలి, ఆ మనసు ఏ ప్రయోజనాన్ని అయితే ఇస్తుందో అంటే పూలు వాడిపోవు, పండ్లు తొందరగా వాడిపోయి కుళ్ళిపోవు, అలాగే వండిన వస్తువులు అంతగా వెంటనే పాడిపోకుండా ఉంటాయి. ఇవన్నీ మనకి జనరల్గా ఇక్కడ ఉన్నాం అనుకోండి, సౌత్ ఇండియాలో, ఆంధ్రాలో ఇక్కడ ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటాయి. అప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చే ఫలం, లేక మరొక చిన్న కూలర్లో వచ్చే ఫలం, కూలర్లో వచ్చే ఆ ఏసీలో వచ్చేటువంటి ఆ గాలి, ఇవన్నీ నీకు అట్లాంటి హిమాలయాలుగా అంతటా చల్లగా మొత్తం ఫ్రిడ్జే. అప్పుడు దొరకదా అక్కడ? ఎగ్జాంపుల్ అర్థమైందా? మరొకటి, ఇప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు ఇవన్నీ అంటుంటే 10 రూపాయల యొక్క విలువ, 20 రూపాయల యొక్క విలువ, 30 రూపాయల యొక్క విలువ, ఇవి 100లో ఉన్నాయా లేవా? ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయంటే దాంట్లో 10 ఉన్నది, 20 ఉన్నది, 30 ఉన్నది, 40 ఉన్నది, అన్నీ ఉన్నాయి కదా. అట్లా అర్థమైందా? అందుకని మరొక ఉదాహరణలో చూస్తే ఈ పాచికలు ఆడటానికి 4 ఉన్నాయి చూసారా? అవి వేస్తారు కదా, ఇట్లా పాచికలు అంటామే. దాంట్లో ఒక పాచికే ఉంటుంది అనుకుంటా, అయితే ఒక్కటే డైస్ దాంట్లో వేస్తే అట్లా ఒక్కోసారి ఒక చుక్క ఉంటుంది, మరొకసారి 2 చుక్క ఉంటుంది, మరొకసారి 3 చుక్క ఉంటుంది. కానీ నువ్వు అట్లా వేసినప్పుడు 4 పడింది అనుకోండి, అప్పుడు ఆ 4లో మిగిలిన 3 ఉన్నాయా లేవా?
అంటే అర్థం ఏంటి? నువ్వు బ్రహ్మమును పొందావంటే ధర్మ, అర్థ, కామ వీటి చేత కలిగి ఏ ఏ ఫలాలు ఏమున్నాయో అవన్నీ ఆ బ్రహ్మంలో ఉన్నాయి పూర్ణంలో. ఇంకెంతకంటే ఏమి ఎగ్జాంపుల్స్ చెప్పాలి మీకు? అర్థమైందా? ఇది భగవంతుడు ఇక్కడ పోల్చి చెప్పింది. ఆ మహాసాగరముగా ఉన్నటువంటి మంచి నీళ్లు, పెద్ద సరస్సు. ఈ చిన్న చిన్నవి ఏమై ఇస్తున్నాయి ఉదకములు, అది అంతా దాంట్లోనే ఉన్నాయిగా. అలా ఈ జ్ఞానం అనేటువంటిది. అందువలన దీనికోసం మనం ప్రయత్నించాలి. దానికి మెట్టు కర్మయోగం. సో కర్మయోగం ఎందుకనేది తెలుసుకోవాలి. దాన్నే పట్టుకొని కూర్చొని దాంట్లోని చిక్కుకుపోమని చెప్పడానికి చెప్పలేదు. అర్థమైందా? అందుకని వివేకం ఉన్నవాడు ఆత్మవాను తెలుసుకుంటాడు. కాబట్టి నువ్వు అట్లా అవుతావా లేదా? నీకు ఇష్టం ఉందా లేదా? అందుకని ఇప్పుడు నువ్వు నీ యుద్ధం చేయటం, ధర్మయుద్ధం నీకు మంచిదే, లేచి నిలబడు, యుద్ధం చేయి అని చెప్పడం కోసం ఎంత కష్టపడుతున్నాడు భగవంతుడు. కానీ ఆ కర్మను నువ్వు జాగ్రత్తగా చేయాలి. చేసేటప్పుడు ఇంకా రాబోయే 48వ శ్లోకంలో కర్మయోగానికి ఫౌండేషన్ శ్లోక ఏది మనందరికీ పెద్ద పాపులర్ అయి ఫేమస్ అయిపోయిందో ఆ మహాభారతం సీరియల్ వలన అది వస్తుంది. దాన్ని జస్ట్ చదివేస్తాను, వచ్చే వారం నిదానంగా చూద్దాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. ఈ శ్లోకంలో విచారించి తెలుసుకోవాల్సిన కర్మయోగ సిద్ధాంతం అంతా కూడా దీంట్లో ఇమిడి ఉన్నది. అది నిదానంగా విచారణ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.